ఒక్కసారి ఇవి చూస్తే క్యాపిటల్ బడ్జెట్ అంటే ఏది పెట్టుబడి కొత్తగా ప్రాజెక్టులు కట్టేటువంటి బడ్జెట్ ఎవరి చేతిలో ఎంత ఉంది? ఓసీ మంత్రులు 7 ఉన్నారు. ఈ 7 మంత్రుల చేతుల్లో అంటే కమిషన్లు ఎక్కువ దొరికేది ఈ బడ్జెట్లో అన్నట్టు. ఇందులో 29,345 కోట్ల రూపాయల క్యాపిటల్ బడ్జెట్ ఓసీ మంత్రుల చేతుల్లో ఉంది. అంటే 62.08% క్యాపిటల్ బడ్జెట్ ఓసీల చేతుల్లో ఉంది. చూసుకోరిగా ఎస్సీ మంత్రుల చేతుల్లో 4 ఉన్నారు. ఎస్సీ మంత్రులు 10,707 కోట్ల రూపాయలు వాళ్ళ క్యాపిటల్ బడ్జెట్ ఉంది. 22.65% వాళ్ళు కంట్రోల్ చేసే శక్తి ఉంది వాళ్ళకు. ఎస్టీ మంత్రి ఒక్క ఆమె ఉన్నది, ఆమెకు 3,871 కోట్లు, 8.19% క్యాపిటల్ బడ్జెట్ ఆమె చేతిలో ఉంది. ఇక బీసీ మంత్రుల 3 మంత్రులు ఉంటారు, 2,940 కోట్లు వీళ్ళు క్యాపిటల్ బడ్జెట్. ఏమైనా 10వ పరకో మిగిలేటువంటిది వీళ్ళ మీద కాడ ఎట్లుంది, వీళ్ళది ఎట్లుంది చూడండి. ఇక మైనార్టీ మంత్రికి సంబంధించింది అయితే 325 కోట్లే, ఇతర చిన్న పదులు 79 కోట్లు ఉన్నాయి. మొత్తం క్యాపిటల్ బడ్జెట్ 16 మంది మంత్రులు ఉంటే అందులో వారి శాఖలకు సంబంధించి 47,267 కోట్ల రూపాయలు క్యాపిటల్ బడ్జెట్ ఉంది. ఇక గిన్నెలనే అన్నట్టు వీళ్ళు దులుపుకునేది. 6 రూపాయలు మన చేతులు ఉన్నాయి. 106 రూపాయలేమో బీసీల చేతుల 60% మంది ఉన్నటువంటి బీసీల చేతుల్లో 6 రూపాయలు పెట్టిరు. ఇద్దరికి 3 చేతులు అది మళ్ళా 6% లేనటువంటి ఓసీల చేతుల్లో 62% పెట్టుకోరు. ఇట్లా ఇగో ఇది బడ్జెట్ మాయాజాలం అంతే. ఇంకా అయితే ఇప్పటిదాకా మనం మంత్రులకు ఎవరెవరికి ఎంత కేటాయించారని చూసినాం కదా. దాంట్లో మొత్తం కూడితే 94.22% వస్తుంది. మిగిలిన 5.78% బడ్జెట్ ఏ మంత్రికి నేరుగా కేటాయించని రిజర్వ్ నిధులు అవి. మొత్తం బడ్జెట్లో అత్యధికంగా 27.46% నిధులు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేతిలో ఉన్నాయి. ప్రభుత్వ అప్పులు, చెల్లింపులు, వడ్డీలు, రిటైర్ ఉద్యోగుల పెన్షన్లు అన్ని ఆర్థిక శాఖ ద్వారానే చెల్లిస్తారు కాబట్టి పద్దు అత్యధికంగా ఉంటుంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతిలో 15.27% మరియు సీతక్క చేతిలో 11.34% బడ్జెట్ నిర్వహణ ఉంటుంది. ఇక మరి మంత్రివర్గంలో బీసీలు జనాభా 62% ఉంటుంది. 62% ఉన్నటువంటి బీసీలకు వచ్చేసి 3 మంత్రులు. ఈ మైనార్టీ అని ఎందుకు పెట్టారు? ఇది బీసీలలోనే కలుపుతుంది. ఓసీలకు సంబంధించి వాళ్ళు 10% జనాభా కూడా లేరు, వాళ్ళు 7 మంత్రులు. ఎస్సీలు 18% ఉంటే 4 మంత్రులు, ఎస్టీలు 10% ఉంటే 1 మంత్రి. ఎస్సీ ఎస్టీలకు అంతో ఇంతో దక్కింది. ఓకే, ఎస్సీలకు కొద్దిగా ఎక్కువే దక్కింది. ఇక బీసీలకు సంబంధించి వీళ్ళు ఎంతమంది మంత్రులు ఉండాలి ఎరికేనా? దాదాపు 9 మంది మంత్రులు ఉండాలి. 9 మంత్రులు ఉండాల్సిన బీసీలు 3 ఉన్నారు. 33% రావాల్సిన దాంట్లో. ఇంకా ఈ స్కీమ్స్ వాళ్ళ చేతుల్లో ఎంత ఉంది, ఎంత ఉండాలి, ఎంత ఉంది అనేది ఈ లెక్కలు మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఇక జనాభా శాతం వర్సెస్ క్యాపిటల్ బడ్జెట్ ఎట్లా ఇంత ఉంది, ఇంత ఉండాలనేటువంటిది ఓ లెక్క. ఇవన్నీ మీకు కొద్దిగా అది క్లియర్గా చెప్పుకుంటూ పోవాలి. అది చాలా జాగ్రత్త. ఎస్టాబ్లిష్మెంట్ బడ్జెట్ ఎంత? అత్యంత కనిష్టం 2% మాత్రమే వ్యత్యాసం. ఏది 62% ఉన్న జనాభాకు గణనీయమైన వాటా ఓసీలకు దక్కింది. ఇట్లా ఈ బడ్జెట్ లెక్కలు. అయితే ఇక బీసీ సంక్షేమానికి ఎంత కేటాయించిరాయా అంటే 3,24,234 కోట్ల రూపాయలు, 3,24,234 కోట్లు కేటాయిస్తే దాంట్లో బీసీ సంక్షేమానికి కేటాయించింది 12,511 కోట్లు, కేవలం 3.85%. 4% కూడా కాదు. బీసీలకు 4% కూడా బిచ్చమేయలే. 62% జనాభా. ఓ దిక్కు బీసీలకు సప్లాన్ కావాలని కొట్లాడుతూ ఉన్నాము, ఓ దిక్కు మా నిధులన్నీ దొంగతనంగా ఆగమవుతున్నాయని కొట్లాడుతూ ఉన్నాము. ఈ కేటాయించారు కదా, ఇంకా ఇది చూసిరు కదా. సప్లాన్ ఎందుకు కావాలంటే దీనికి ఇప్పుడు కేటాయించినది కూడా ఖర్చు. పోయినసారి ఏమైంది, నేను మొన్న అసెంబ్లీలో పొన్నం ప్రభాకర్ గౌడ్ గారిని ప్రశ్న అడిగిన, అయ్యా ఇప్పుడు 10 నెలలు గడిచిపోయింది కదా, 11,405 కోట్లు మాకు బడ్జెట్లో పెట్టి ఎంత ఖర్చు చేసిరా అంటే 2,500 కోట్లు కూడా ఖర్చు చేయలే. ఇప్పుడు ఇది కూడా ఖర్చు చేయరు, కేవలం అంకెలు మాత్రమే మనకు చూపిస్తారు. మొత్తానికి ఈ బడ్జెట్ అంతా బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మనది సిరిగిన ఇస్తరాక అయిపోయింది. దీన్ని కుక్కలు దింపిన ఇస్తరాకు చేసారు. కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు కలిసి కుక్కలు దింపిన ఇస్తరాకు లెక్క తెలంగాణ రాష్ట్రానికి చేసేసారు. మీరు చెప్పిన లెక్క ఏంది? మీరు చెప్పిన ఇంట్లో పెట్టిన అంకెలన్నీ కూడా అన్ని ఉత్తయే ఊహాగానాలే. ఏందే మరి గన్ని కోట్ల బడ్జెట్ రాబోయే ఆదాయానికి పెట్టబోయే ఖర్చు అది ఇలా తాను ఉన్నాయి. ఇప్పుడు అది రేపు వస్తే పెడతాం గింత,
ఇది లెక్కాలన్నారు. 20,000 కోట్లు ప్రతి సంవత్సరం పెడతానన్నారు బీసీలకు. దాని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, దాని గురించి మీరు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ అధికారం, ఈ దుర్మార్గం ఏదైతే బీసీలకు జరిగిందో, బీసీలకు సంబంధించినటువంటి బడ్జెట్లో అన్యాయం జరిగిందో, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలంతా ఆగ్రహంతో ఉన్నారు. బీసీలకు జరిగినటువంటి అన్యాయాన్ని ఖండిస్తూ ఉన్నారు సమాజం అంతా. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది కాదు. బీసీలకు రాజ్యాధికారం వస్తే తప్ప బీసీల బతుకు మారదు అనేది మళ్ళొక్కసారి ఓసీ ప్రభుత్వం తెలియజేసింది.